ఇప్పుడైనా తల్లిదండ్రులన్న ప్రేమ ఉంది. అప్పుడు అవేవి ఉండవు. జాలి లేకుండా జాడించి తంతుంది. అయితే ఆ విషయం చెప్పకుండా ఈ విషయం ఒకటే చెప్దాం. ఇదంటే పడని ఆయన ధనుషుగాడు ఉన్నాడు కదా, అతడికి చెప్దాం. అతనైతే కరెక్ట్. దీని నోరు మూయిస్తాడు, చేతులు కాళ్ళు కట్టేసి ఒక మూల పడేస్తాడు. ఇదేదో బాగుందయ్యో. అయితే ఆలస్యం మీదకు ఇదిగో ఫోన్ చేయి. ధనుష్, చెప్పండి ఎవరు? నేనండి, మోహినిని. ఓ, మోహిని గారు, డాటర్ ఆఫ్ దామిని. చెప్పండి. ఓ తూరి అర్జెంటుగా మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? ఎందుకు? దొంగలు పడ్డారా, లేక బెదిరింపులు కాల్స్ వచ్చాయా, లేక ఇరుగు పొరుగున పంచాయతీలా? ప్రాబ్లం అంతా మా కూతురుతోనే. మీ కూతురుతోనా? అవునండి. కూతురు ప్రాబ్లమా? చెప్పుకోలేని పరిస్థితి, బతకలేని దుస్థితి, భయం భయం క్షణక్షణం. అది కూతురు కాదు, శత్రువు. అది దామిని కాదు, దెయ్యం. వేధిస్తుంది, జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తుంది. కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఏం చెప్పమంటారు? ఒకటా రెండా? క్లో ఇవ్వండి, కబడ్డీ ఆడేసుకుంటా. ధనుష్ అంటే ఇప్పుడు పేరు మాత్రమే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. దుర్మార్గుల గుండెల్లో దడ. ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ ఒకటే, ధనుష్. వారం తర్వాతైనా, వాతలు తగ్గాకైనా రాత తప్పదు. నీ తలరాత మారదు. తప్పించుకోవడం కాని పని. పిచ్చి పిచ్చి వేషాలు, వెధవ ఎత్తుగళ్ళు ప్రదర్శించకండి. అయినా ప్రాబ్లం మీదండి. ఆడదానిగా పెంచకుండా మగరాయిలా పెంచారు. సర్లేండి, ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంది? ఆన్ ద వే, వచ్చేస్తున్నాను. సార్ రండి. కానీ మేం కంప్లైంట్ ఇచ్చావని మాత్రం దానికి చెప్పొద్దు. ఏ? చెప్తే మీరు వెళ్ళాక మేం ప్రాణాలతో లేకుండా చేస్తుంది. ఒక పని చేయండి, మా పని మనిషి చెప్పిందని చెప్పండి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ముందు మ్యాటర్ని మీ పని మనిషికి చెప్పుంచండి. అలాగే సార్. వస్తున్నాను. ఏమన్నాడు? వస్తున్నాడు. ముందు పని మనిషికి వివరం చెప్పాలా? పద. గంగమ్మ, గంగమ్మ. అమ్మగారు. ఏంటమ్మగారు? చెప్పేది జాగ్రత్తగా ఏంటి? నేనా? ఎందుకు అమ్మగారు? అమ్మాయి గారి చేతిలో చావడానికా? జీతానికి పనిచేస్తున్నానే గాని ప్రాణం తీయించుకోవడానికి కాదు. అది కాదే. నువ్వు మమ్మల్ని రక్షించు, నేను నిన్ను సంరక్షిస్తాను. ఆస్తి మొత్తం మాది కాగానే నీకు సాయంగా ఉంటా. నీ బిడ్డని చదివిస్తా. నీ బిడ్డ పెళ్లికి డబ్బు సాయం చేస్తా. సరేనా? సరేనమ్మా. సరే, వెళ్ళు, పని చూసుకో. ఏంటి సంతాప సభల్లో మెయింటైన్ చేసినట్టు అంతా నిశ్శబ్దం మెయింటైన్ చేస్తున్నారు? అందరూ బానే ఉన్నారుగా. ఇందులో ఎవరో ఒకరు పోతే ఇంకొకరు పాటించొచ్చు నిశ్శబ్దం.
వ్యాపారం ఎత్తేసినట్టు దివాళా తీసినట్టు జనాలు తన్నినట్టు ఎందుకలా ఉన్నారు? కాస్త నవ్వు మొహం పెట్టండి. చాలా ఆపు, చూడలేకపోతున్నాను. వీడేంటి మళ్ళీ ఇంటికొచ్చాడు? వీణెవరు పిలిచాడు? వచ్చాడే నీ మొగుడు. మమ్మల్ని బెదిరిస్తావా? అటువైపు తిరిగావంటే ఇటువైపు తిరిగి మాట్లాడు. ఓ మీరా సార్? ఇక్కడికి వచ్చారేంటి సార్? పద్మావతి ఇక్కడ లేదు, రాంగ్ అడ్రస్. కరెక్ట్ అడ్రస్కి వచ్చాను, కానీ వచ్చింది పద్మావతి కోసం కాదు, నీ పేరెంట్ కోసం. మా పేరెంట్స్ కోసమా? ఎదురుగానే ఉన్నారుగా. ఆయన గారు మీకోసం వచ్చారంట, మాట్లాడుకోండి. వాట్ ఇస్ దిస్? వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసం మాత్రమే కాదు, వాళ్ళ విషయంలో నీతో మాట్లాడడానికి. వీళ్ళ విషయం నాతో మాట్లాడేదేముంది? చాలా ఉంది. ఉత్తగా మాట్లాడడం కాదు, మడత కాజాని మడిచినట్టు మడత పెట్టి సెల్ల తోసేస్తాను. దానికి వచ్చాను. ఏంటి సిటీలో వేరే కేసులే ఉండవా? వేరే పనే లేదా? ఏదో నా కోసం స్పెషల్గా డ్యూటీ వేసినట్టు చిట్టుకు మనగానే వాలిపోతున్నావు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందని, నేనేం చేశానని వీళ్ళ కోసం వచ్చానంటున్నావు? వీళ్ళ కోసం వచ్చానంటున్నారు. వీళ్ళు పిలిచారా? కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఏం చెప్పారు చెప్పండి. ఆస్తి రాసి చేయాలన్నావంట. ఏంటి వాళ్ళని అదలా చూస్తున్నావు? నాతో మాట్లాడు. చెప్పారా? మొత్తం చెప్పారా? వివరంగా చెప్పారా? ఇది సివిల్ కేస్. ఈయనేం చేస్తాడు? తల తీసి మొలేస్తాడా? ఏం చేస్తాడని చెప్పారు? ఇప్పుడు అడిగి వెళ్తాడు. రేపు ఏయ్, ఇవాళ రేపు అనేది ఏం లేదు. 365 days అరౌండ్ ద క్లాక్ ఏ ధనుష్ ఉంటాడు, వీళ్ళ వెనకాలే ఉంటాడు, నీ గుండెల్లో ఉంటాడు. చిచి, మీరు అసలు మనుషులేనా? కన్న కూతురు మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఆపింకా, వీళ్ళు నాకేం చెప్పలేదు. నీ గురించి ఇన్ఫర్మేషన్ లాగాలంటే నేను ఎలాగైనా లాగలను. అంటే ఆస్తి రాసిచ్చే అని హింసిస్తున్నావంట నువ్వు. మరి వీళ్ళేమైపోవాలి? అడుక్కు తినాలా? ప్లాట్ఫామ్ మీద ఉండాలా? చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. చాలాసార్లు వార్నింగ్ ఇచ్చి వెళ్ళడమే సరిపోయింది, కానీ ఈసారి మాత్రం బుల్లెట్ బుర్రలో దిగుద్దే.
వీళ్ళని బెదిరిస్తే నేను స్పందిస్తాను. వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నావా? అడిగే వాళ్ళు రారు అనుకుంటున్నావా? ఆపు. ఏంటి అసలు నేను ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఓ రెచ్చిపోతున్నావు. అలసుగా ఉందా లేకపోతే ఆటలాడుకుంటామా? నేను వీళ్ళని ఆస్తి అడిగానని అసలు చెప్పింది ఎవరు నీకు? ఎవరైతే నీకెందుకు? వేధించింది నిజమ్మా కాదా? పచ్చి అబద్ధం. ముందు అలా నీకు చెప్పింది ఎవరు? మర్యాదగా చెప్పకపోతే నీపై హయ్యర్ అఫీషియల్స్కి నన్ను వేధిస్తున్నాడని కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. వాట్ ఇస్ దిస్? నాకు చెప్పింది ఎవరో కాదు, మీ ఇంటి పని మనిషి గంగమ్మ. గంగమ్మ? ఎస్, గంగమ్మనే. గంగమ్మ, గంగమ్మ ఇటు రామ్మ. సాక్షాత్ ఈ గంగమ్మనే చెప్పింది. ఎంత ధైర్యమే నీకు? చెప్పానుగా, బుల్లెట్ దిగొద్ది అని. తప్పు చేసింది కాక ధర్మంగా చట్టానికి తెలియచేసిన వాళ్ళ మీద చేయి చేసుకునే ప్రయత్నం చేస్తావా? అది నా ముందు నాకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద. విరిచేస్తా. చెయ్యి విరిచి ఆ చేతిలో పెడతాను. జాగ్రత్తగా ఉండు. చూడండి, నాకు జాగ్రత్తలు చెప్పడం కాదు, నిజానిజాలు తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకునే వచ్చాను. ఎవరిని బెదిరించినట్టు తెలిసినా నీ చర్మం చిక్కుతుంది. అంటే ఇంకా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. నా నంబర్ ఉందిగా, ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. జస్ట్ కాల్ చేస్తే చాలు, అలా వాలిపోతాను. ఇంకోసారి మీ పేరెంట్స్ నుంచి కాల్ వచ్చిందనుకో, రామబాణంలో దూసుకొని వస్తాను. గుర్తుపెట్టుకో, మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. వచ్చిందనుకో, తెలుసుగా పోలీస్ లాంగ్వేజ్. జన్మలో పోతావు. Hope you understand. ఏంది ఇది అలా చూస్తుంది? ఏంటి ఒంట్లో భయం వణుకు కనిపిస్తున్నాయి? ఈ భయం ఆ ఎస్ఐకి చెప్పక ముందుండాలి. మీరు చెప్పి మీ కంటికి అంత వెర్రిదానిలా కనిపిస్తుందా? నాకు తెలుసు ఆ పోలీసుడికి చెప్పింది మీరే అని. చూడండి, అలాంటి పోలీసులు 100 మంది వచ్చినా ఈ దామిని కేర్ చేయదు, భయపడదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేను రెచ్చిపోవాల్సి వస్తుంది. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా నో వరీస్. ఆస్తి మీరు రాయకపోతే నేను అడుక్కు తినాలి.
అలా అడుక్కు తినడం కన్నా జైల్లో ఉండి ఆ జైలు తిండి తినడం మేలు. సో మిమ్మల్ని చంపైనా జైలుకి వెళ్తాం. వచ్చాకైనా ఆస్తి దక్కించుకుంటా. ఆస్తి కావాలో ప్రాణాలు కావాలో తేల్చుకోండి. ఆస్తి రాసిస్తారా రాయరా? రాస్తామమ్మా. ఎందుకు రాయము? నీకన్నా మాకు ఆస్తి ఎక్కువ అంటావా చెప్పు. వద్దు, ఈ నాటకాలే వద్దు. నటన చాలు. మళ్ళీ ఆ పోలీసోడు వచ్చాడో మీరు ఈ భూమి మీద లేకుండా పోతారు. ఈ దామిని సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఏం చేయాలి? ఎవరు బెదిరించినా సరే ఇది మళ్ళీ మొదటికే వస్తుంది. అమ్మా అమ్మా అన్నయ్య అన్నయ్య వదినా బామ్మ. వాసు ఏమైందిరా? అయ్యో పావు పావు ఏమండి డాక్టర్ ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. అలాగే